హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు చార్ధామ్ యాత్ర వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఈరోజైతే ఏ టెంపుల్ కానీ ఏ రోడ్ వ్యూ కానీ చూపించట్లేదు. ఈరోజు మా వ్యాన్ రిపేర్ అయిపోయింది. దాని కష్టాలు ఏంటో, ఆ కష్టాల వెనక మేము ఎంజాయ్ ఎలా చేసామనేది మీరు చూడొచ్చు. తర్వాత దీని ముందు వీడియోస్ మీరు చూడాలనుకుంటే నేను కమెంట్ బాక్స్లో మిగతా అన్నీ కూడా లింక్స్ ఇస్తాను. యమునోత్రి కావచ్చు, గంగోత్రి కావచ్చు, లేదా మీరు స్టార్ట్ అయినప్పుడు చూసిన టెంపుల్స్ కావచ్చు. సో అవన్నీ కూడా 1 by 1 మీరు చూడొచ్చు. కమెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మేము గంగోత్రి నుంచి ఉత్తర కాశీ, గుప్త కాశీ మీద కేదార్నాథ్ వెళ్తూ ఉన్నాం. సో కేదార్నాథ్ మేము యాక్చువల్గా ఈ నైట్కే, అంటే ఏ రోజైతే వీడియో తీశానో ఆ రోజు నైట్కి 100% కేదార్నాథ్ చేరుకోవాల్సి ఉంది. కానీ మా వ్యాన్ దారిలో ఆయిల్ లీక్ అవడం వల్ల కేదార్నాథ్కి దారిలో నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి గుప్త కాశీకి వచ్చాం. సో గుప్త కాశీలో ఒకరోజు మళ్ళీ నిద్ర చేసే అవకాశం వచ్చిందేమో. సో అక్కడ వ్యాన్ వెనక్కి వచ్చి, సో ఒక 15 నిమిషాలు ఆయిల్ లీక్ అవుతుంది, దాన్ని కరెక్ట్ చేసుకుని వెళ్దామని చెప్పాడు డ్రైవరు. సో ఇక్కడ ఆగాం. సో ఇక్కడ కూడా మేము బాగా అందరం ఒకరికొకరు మాట్లాడుకుంటూ టైం పాస్ చేసాం. సో అవన్నీ కూడా ఎడిట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా పెట్టాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. కాఫీ ఇట్టా రమ్మంది వాళ్ళు ఇట్టే కదా, ఇడ కాఫీ ఉండే రమ్మన్నారు. వద్దు, కాఫీ తాగుతున్నాం. చూడండి మా కష్టాలు. ఇప్పుడు అందరూ మనసులోని భావాలని చెప్పుకుంటున్నారు. ఇప్పుడే కదా మన టైం దొరికింది, వచ్చిన తర్వాత అందరికా బ్యాచులుగా. అంతకుముందు దాకా యాడ్ టైం ఉండింది కా. ఈ వ్యాన్ రిపోర్ పుణ్యమా అని అందరం ఒకచోట కూర్చొని సరదాగా మాట్లాడుకునే సమయం అయితే దొరికింది. కానీ మాకు చాలా టైం వేస్ట్ అయింది. ఒక అరగంటలో రెడీ అవుతున్న వెహికల్ సో హాఫ్ డే అయిపోయింది అనమాట. సో హాఫ్ డే అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత బయలుదేరదాం అనుకున్నాం. కానీ అప్పటికే పొద్దుపోయింది. సో ఇక్కడ పక్కనే ఒక టీ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాం టీ తాగుదామని. రా కనిపించట్లా, ఆరున కొడతా ఉంటా. కదా వెహికల్స్ ఎంత ఫాస్ట్గా వస్తూ ఉన్నాయో. సో ఏంటంటే ఈ కొండలు లోయలులో అంత ఫాస్ట్గా వస్తే కష్టం కదా. అయినా కూడా ఎవరికి వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈ హోటల్ ఎలా కట్టారో కానీ చాలా బాగా కట్టారని చెప్పొచ్చు. చూడండి ఇంత హైట్లో ఉంది. ఎడ్జి కూడా చేపట్టు గోడ కూడా లేదనమాట, పారాఫిట్ వాల్ కూడా లేదు. కానీ ఇక్కడి నుంచి చూస్తే కింద లోయలాగా కనిపిస్తుంది. చూడండి కిందంతా కూడా ఊరుందనమాట. ఇక్కడ కొండల పైనంతా అక్కడక్కడ ఊరుంటుంది. సో దానికి రోడ్డు కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళు జర్నీ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మనం ఇక్కడి నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇంత ఎత్తులో ఉన్నారు కదా వీళ్ళు, పాపం ఏదైనా తీసుకెళ్లాలంటే చాలా కష్టం కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క చోట రోడ్లు కనబడవు మనకు దూరం నుంచి చూస్తే. సో ఎలా అబ్బా అనుకుంటాం, కానీ ఇదనమాట మనకు అలా అనిపిస్తే రోడ్డు ఉంటుంది. అవును కదా. రావని పట్టుకో, పట్టుకోవాలా. ఇది ఆడదో మగదో చెప్పాలి, ఇది రెండు కానీ అది ఫీల్ అయిపోద్ది. రెండు కాదంటే అది ఫీల్ అయిపోద్ది.
ఆడదో ఎంత లావుంది నేను అబ్బాయి చూడు ఎంత లావుంది. అది నీ సైజే కదా ఉండాలా కాదు అన్ని లావులు ఆ సైజే ఉన్నాయి. వసుంధరక్క సైలెంట్ గా కౌంటర్ లేస్తుంది. దేవుడి మాటలో చెప్తది ఈ మాటలో ఈ మాటలో సైలెంట్ గా చెప్పదు. ఆ మాట మాట్లాడుతుంది ఊ అంటా మాట్లాడుతుంది. అవును అవును చదువుతున్నా సుబ్బి అంగడి సుబ్బి మళ్ళీ పోతున్నారంటే ఆడికే కాశీకి పోయినప్పుడు రాత్రి రూమ్ దొరకలా మనకు. ఒక దగ్గర ఫుట్పాత్ మీద పడుకున్నా అంటే వీళ్ళు ఎన్నో వాళ్ళ కోసం చెప్తున్నాడు. బస్సులోనే పడుకున్నాం అందరం. మళ్ళీ లాట్లో చూసేవాళ్ళకి కూడా అక్క చూసేవాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. తర్వాత నేను అది వేసి పడుకొని బెడ్షీట్ ఎత్తుకొని సంకలో పెట్టుకొని దారిలో ఒక ఆయన వాకింగ్ పోతా ఉన్నాడు. ఆయన గుడికాడ కట్టవాలని అడిగిన నేను అడుక్కుని దాన్ని అనుకున్నాడు. నేనేమో డబ్బులు పెడుతున్నా పొద్దున్న వచ్చి పొద్దున్నే డబ్బులు పెడుతున్నాను అనుకున్నా బాబా అని అన్నాడు. నవ్వు కాదు ఆ రోజు. అయ్యో ఇప్పుడు అనుకుంటాడు మేము కష్టాలు పడుతుంది వీడియోలు చేస్తున్నాను. ఇది పెడతా వాడికి. మాతోటి ప్రమాదం వచ్చింది. మరి హిందీ రాదు. చాయ్ అయ్యాలి ఇస్తానమ్మా రే అన్నీ మాకు మరిగి ఎతక ఇంకా 30 రూపాయలకి నిండా ఇవన్నా. నువ్వల్ల అన్నాక ఇంక పెట్టరాడు. ₹100 తీసుకుని ఎంత అన్నం పెట్టాడు కా నాకు ఇంకా మళ్ళీ చేస్తాడు. వాళ్ళు ఏదో కప్పు పెట్టుకుంటారు కా ఆ కప్పుతో కొలతా. అరే నా శరీరాన్ని చూసి నువ్వు ఎట్టరా ఒక స్పూన్ వేసుకొస్తావు అడగాలి. అయ్యో మొత్తానికి మేము బాగా టైం పాస్ చేసాం. లాస్ట్లో ఏంటంటే మమ్మల్ని కూడా హెల్ప్ చేయమన్నారు. వ్యాన్ కొంచెం ముందుకు తోస్తే స్టార్ట్ అవుతుందని. మళ్ళీ ఆయిల్ లీకేజ్ అంతా రెక్టిఫై చేసిన తర్వాత బ్యాటరీ వీక్ అయిపోయింది. ఇది ఎత్తులో ఉండడం వల్ల దీన్ని మేము తోయలేకపోయాం. లాస్ట్లో మొత్తానికి ఇంకా దాని పోయే వాళ్ళందరినీ పిలిచి ఎలాగో తోసి మొత్తానికి వేరే బ్యాటరీ అంతా మార్చి రెడీ చేశారు. వెహికల్ అయితే స్టార్ట్ అయింది. వెహికల్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది. కానీ మా వాళ్ళు జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి చిడిముడిగా ఉందని వ్యాన్కి పసుపు కుంకుమ పెట్టి దిష్టి తీయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సరే నేను గమ్ముకున్నా, ఎవరి పిచ్చి వాళ్ళకి అందామని. సో మొత్తానికి మా వ్యాన్కి అంతా కూడా పసుపు కుంకుమ అంతా పెట్టేశారు. డ్రైవర్ వచ్చి షాక్ అయ్యాడు. ఇప్పుడే కదా నా వ్యాన్ అంతా తుడుచుకొని వెళ్ళాను, మళ్ళీ పసుపు కుంకుమ అయిపోయింది అని చెప్పి షాక్ అయ్యాడు. ఏం పర్లేదులే మంచిదే కదా అని చెప్పి అన్నారు పెద్దవాళ్ళు అక్కడున్న పెద్దవాళ్ళు. సో ఇక్కడ ఓం అనేది వేస్తూ ఉన్నారు. అపర్ణమ్మ అనే ఆవిడ వేసేసి చుట్టూ కూడా పసుపు నీళ్ళన్నీ చల్లేసి తర్వాత కర్పూర హారతి తీయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా సజావుగా సాగే మా ప్రయాణం ఈసారి చార్ధామ్ యాత్ర మాత్రం అస్తవ్యస్తంగా సాగిందని చెప్పాను కదా. ఎందుకంటే డే 1 నుంచి కూడా ప్రాబ్లమ్స్. ఫస్ట్ రోజు మేము ట్రైను ఎక్కకముందే కదిలేసింది, అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. తర్వాత బస్సు కుదురు ఈ వ్యాన్ పంపించి కంజెస్టెడ్గా లగేజ్ పెట్టుకోవడానికి స్థలం లేకుండా అలా చేశారు. తర్వాత మధ్యలో టైర్ పంచర్లు, రాళ్ళు టైర్లో ఇరుక్కోవడాలు, ఆ తర్వాత ఆయిల్ లీకేజీ. సో ఆయిల్ లీకేజీని రెక్టిఫై చేస్తే బ్యాటరీ డౌను,
సో బ్యాటరీని మారిస్తే అప్పుడు స్టార్ట్ అయింది వెహికల్ అన్నమాట. సో ఇక్కడ మా వాళ్ళు ఒక్క నిమిషం అంటాలండి. కింద పెట్టేసి మా హార్ట్ అంతా తీసేసి ఎక్కాం, అందరం స్టార్ట్ అయ్యాం. కాకపోతే ఎక్కినంత టైం కూడా పట్టలేదన్నమాట. కరెక్ట్గా 5 మినిట్స్ వెహికల్ ముందుకెళ్ళింది, ఇక మళ్ళీ బండి స్టాప్ అయిపోయింది. ఇంకా అక్కడే దగ్గరలో మళ్ళీ గుప్తకాశీలో రూమ్స్ తీసుకొని అక్కడ వంట చేసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ క్యారెట్, బీన్స్, తర్వాత కొత్తిమీర అవన్నీ వేసి నూడిల్స్ చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ 5 మంది బ్యాచ్లు అని చెప్పాను కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వంట చేసుకొని నైట్ తినేసి పడుకున్నాం. సో తర్వాత రోజు మార్నింగ్ వెహికల్ రిపేర్ అవుతుందేమో అని చూసాం, కానీ అవ్వలేదు. ఎక్కడో దూరంగా వెళ్ళి దాని పైప్ తీసుకురావాలి అని చెప్పారు. ఆ లీకేజ్ అయిన పైపు మళ్ళీ బర్స్ట్ అయింది. వెళ్తే లేట్ అయ్యింది. సో నేనేం చెప్పానంటే, మీకు 12 o'clock వరకు టైం ఇస్తున్నాను, 12 o'clock వరకు వస్తే సరిపోయింది, లేదంటే మేము వేరే వెహికల్ ఏదైనా తీసుకెళ్తామని చెప్తే వాళ్ళు సరే అన్నారు. సో 12 వరకు చూసాం, మళ్ళీ 15 మినిట్స్ 20 మినిట్స్ అని 2 o'clock చేశారు. ఇక వెళ్తే పెట్టుకుంటే మనం కేదార్నాథ్కి వెళ్ళలేమని చెప్పేసి అక్కడ గుప్తకాశీలోనే 3 జీబులు మాట్లాడుకున్నాం. సో అంతా కూడా 3 జీబులు కలిసి 10,000 రూపాయలు తీసుకున్నారు. సో గుప్తకాశీ నుంచి మా ప్రయాణం కేదార్నాథ్ వైపు సాగుతూ ఉంది. సో 3 జీబుల్లో మేము 25 మంది సర్దుకొని కూర్చున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి హెలికాప్టర్లు కేదార్నాథ్ చుట్టూ తెగ తిరిగేస్తూ ఉన్నాయి. ఇక్కడ రోడ్లు కొంచెం ఆ సైడ్లంతా కూడా రైలింగ్ వేయలేదు, అయినా కూడా భయం ఏం లేదు. కొన్ని చోట్ల మాత్రం వేయకున్న దగ్గర కూడా భయం లేదు. రోడ్లు కొంచెం బ్రాడ్గానే ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది అనమాట. ఇక్కడ దాదాపుగా 3 hours ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ గుప్తకాశీ నుంచి ఒక అరగంట ప్రయాణం చేసిన తర్వాత అడుగడుగున ట్రాఫిక్ జామ్. సో మనం గుప్తకాశీ నుంచి సీతాపూర్ కానీ సోన్ ప్రయాగ్ కానీ చేరుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేరుకుంటే కానీ మనం ఉదయాన్నే కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళలేం. అందువల్ల ఎవరైనా సరే ఇక్కడ చేరుకోవాల్సిందే. సో హెలికాప్టర్ చూడండి తెగ తిరిగేస్తూ ఉన్నాయి. దాదాపు 4 హెలికాప్టర్లు నిర్విరామంగా తిరుగుతూ ఉన్నాయన్నమాట. పాటా అనే ఊరు, ఇక్కడి నుంచి హెలికాప్టర్ ఫెసిలిటీ కేదార్నాథ్కు ఉందన్నమాట. సో మొత్తానికి సోన్ ప్రయాగ్ లైట్లతో కలకల్లాడిపోతూ ఉంది. సో మేము నైట్ 9 o'clockకి సోన్ ప్రయాగ్ చేరుకున్నాం. సో సోన్ ప్రయాగ్లోనే నైట్ ఏమన్నా అలౌ చేస్తారేమో గౌరీకుంట్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ నైట్ వాళ్ళు గౌరీకుంట్కి అలౌ చేయలేదు. అందువల్ల మేము సోన్ ప్రయాగ్లోనే రూమ్ తీసుకొని అక్కడే ఉన్నాం అనమాట నైటు. ఇక తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ మేము 1:30కి లేచి 2 o'clock కల్లా ఇక్కడికి వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే అందరినీ ఒకేసారి పంపివ్వరు. సో అక్కడ క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్లో కేదార్నాథ్కి వెళ్ళాలంటే ఇక్కడ జీబ్లో వెళ్ళాల్సి ఉంటుంది గౌరీకుంట్కి. ఆ గౌరీకుంట్ జీప్ కూడా 10 members సరిపడా పంపిస్తూ ఉంటారు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.